సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదాన్ని గ్రహించమని నదుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినమే పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులు గమనించాలి, యెహోవా చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడునంట. అంటే దేవుని చూపు మరి ఎవరి మీద ఉన్నదంటండి? జ్ఞానం గలవారి మీద చూస్తూ ఉన్నాడంటండి. 68 కీర్తన 16 వచనం చూసినట్లయితే, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసము కోరుచున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు, యెహోవా నిత్యము అందులోనే నివసించును. కాబట్టి ఇలాగ రకరకాల చూపులు ఉన్నాయి. మరి పనికొచ్చే చూపులు ఉన్నాయి, పనికిరాని చూపులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఎక్కువ చెడిపోయేది చూపుల వల్ల. కాబట్టి మనం ఈ పనికిరానటువంటి చూపులు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. రకరకాల చూపులు కలవు. కొందరు హాస్యానికి ఒక చూపు చూస్తారు. కొన్నిసార్లు చూపులు శాపంగా మారొచ్చు. చూడరాని చూపులతో ప్రమాదమే మరి ఎక్కువగా ఉంటుంది ప్రియులరా. ఒక గోడ మీద అంటించినటువంటి సినిమా పోస్టర్ చూస్తూ అలా చూస్తూ వెళ్ళంట ఆయన ఎదురొచ్చే లారీ టైర్ కింద పడ్డాడంట. చూసారా? ఏది చూడాలి, ఎక్కడి నుంచి చూడాలి, ఎప్పుడు చూడాలి, ఇది చాలా భయంకరమైన విషయం అన్నమాట, చాలా జాగ్రత్తగా తెలుసుకోకపోతే. కాబట్టి ఇక్కడ మనం కొన్ని రకాల చూపులు, ఈరోజు ఒక 6 రకాల చూపుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, దేమ ఇహలోక లోకమును స్నేహించి నన్ను విడిసి తెస్సలోనికకు వెళ్ళెను, క్రెస్కే గలతియాకును తీతు దల్మితియాకును వెళ్ళాను. ఇక్కడ దేమ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు గమనించాలి, పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, దేమ ఇహలోక స్నేహమును స్నేహించి, ఈ లోకాన్ని స్నేహించాడంట. దేమ దేవుని వైపు కాదు, లోకం వైపు చూశాడు. దేవుని దాసులను వదిలేశాడు. వద్దనుకున్నటువంటి లోకం అతనికి ఇప్పుడు మరి కావాల్సి వచ్చింది. ముద్దయిపోయింది, ముద్దుగా మారిపోయింది. లోకం ముద్దు అంటారు కదా, ఒకటే ముద్దు అసలే వద్దు అన్నట్టుగా ఇప్పుడు ఈయనకి లోకం ముద్దయిపోయింది, లోకము కావాల్సిందిగా మారిపోయింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ దేమ అంటే చూపు అని మనకు మాట కనపడలేదు కాబట్టి చూపు కదా అనుకోద్ది. లోకాన్ని స్నేహించాడు. ఎలా స్నేహించాడు? చూడకుండా కాదు కదా, చూసి ఆయన చూపులు ఆ లోకం వైపు వెళ్ళిపోవటం వల్ల ఆ లోకాన్ని. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, నెంబర్ 1 దేమా చూపు. కాబట్టి మన చూపు ఎలా ఉన్నది? దేమాలాగానే ఇహలోకము, ఆ లోకాన్ని మనం స్నేహిస్తూ ఉన్నామా? నన్ను విడిచి, చూసారా, లోకాన్ని స్నేహించాడంట, పౌలు గారిని విడిచిపెట్టాడంట. అలాగే ఈ రోజున మనం లోకాన్ని స్నేహించి దేవుడిని విడిచిపెట్టేస్తుంటాం. మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి దేవుడిని విడిచిపెట్టేస్తాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం, ప్రార్థన ఇవన్నీ విడిచిపెట్టేస్తుంటాం. కాబట్టి దేమా చూపు మనలో ఉంటే దాన్ని మనం పనికిరాని చూపుగా భావించాలి. నెక్స్ట్, ఆదికాండంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. 19వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే అక్కడ ఏముంటుంది? అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. ఈ చూపు మన అందరికీ తెలుసు, లోతమ్మ గారి చూపు. బైబిల్లో ఈ లోతమ్మ గారు ఎవరా అని చెప్పి ఆలోచిస్తున్నారు చాలామంది. డాక్టర్ గారి భార్యని డాక్టర్ అమ్మ అంటారు కదా, పాస్టర్ గారి భార్యని పాస్టర్ అమ్మ అంటారు. అలాగే లోతు గారి భార్యని ఏమనొచ్చు? లోతమ్మ అనొచ్చు. కాబట్టి ఈ లోతమ్మ గారికి గమనించాలి, ఈ లోతమ్మ గారికి భక్తి లోతు లేదు. అన్ని లోతులు ఉన్నాయి, డబ్బు లోతు ఉంది, ఆశ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ భక్తి లోతు లేదు. కాబట్టి ఈ లోతమ్మ గారికి మనం చూసినట్లయితే లోకపు చూపులు ఏంటంటే, ఈ లోకపు లోతులు తెలుసు. వెనక్కి చూడొద్దని దేవుడు చెప్తే దేవుడి మాటను కూడా వెక్కిరించినట్లుగానే వెనక్కి తిరిగి చూసింది ఆవిడ. ఉప్పు స్తంభం అయింది. ఎంత పని అయింది మనకు అందరికీ తెలిసింది, సండే స్కూల్ నుంచి స్టోరీ. కానీ ఇక్కడ ఎందుకని జరిగిందంటే చిన్న మిస్టేకు, చూపు. చూడొద్దు అని చెప్పాడు దేవుడు, చూసేసింది ఆవిడ. వెనక్కి చూడొద్దు, చూడొద్దు అంటే ముందుకు చూడొద్దు అని అంటలేదు, ముందుకు ఎంత దూరం చూసుకున్నా పర్వాలేదు. వెనక్కి చూడొద్దు అంతే. ఆ లోకం వైపు చూడొద్దు. కాబట్టి ఈ రోజున చాలామందికి లూతమ్మ చూపులు ఉన్నాయి.
అంటే విడిచిపెట్టేసినటువంటి మందు ఫ్రెండ్స్ మళ్ళీ కలిస్తే దాని జోలికి వెళ్తుంటుంటారు. విడిచిపెట్టేసేసిన బూతులు కోపం వస్తే మళ్ళీ బూతులు తిడుతూ ఉంటుంటారు. విడిచిపెట్టేసినటువంటి చాలా ఉంటాయి, మీకు చాలా విడిచిపెట్టుంటారు, మీరు పరిశీలన చేసుకోండి. అవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంటారంటే ధ్యానిస్తూ ఉంటుంటారు. అవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే ఆచరిస్తూ ఉంటుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. మన దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. ఈ సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించాలి, ప్రభువుని మహిమపరచాలి. కాబట్టి దేవుడు వద్దన్నది చేసినట్లయితే ఆజ్ఞాతిక్రమే పాపం. చూడొద్దంటే చూసి పాపం చేసింది, పాపానికి వచ్చే జీతం మరణం. ఆజ్ఞాతిక్రమే మహాపాపం అండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి మరణం అయిపోయింది. ఇక్కడ మనం దేమా చూపు చూసాం, లోతమ్మ గారి చూపు చూసాం. మూడవదిగా మనం చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటిదే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, ఒకానొక దినమున ప్రొద్దు కృంగు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగర్ మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే దావీదు చూపు. స్నానం చేసే బత్షెబ బహిరంగంగా మిద్దె మీద మొద్దు నిద్రపోయి లేచినటువంటి ఆ దావీదు గారికి కనిపించింది. అప్పుడేమనిపించింది? 2వ సమూయేలు 11వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. మొదటి చూపు పాపం కాదు, కానీ రెండవసారి చూడాలనుకోవడమే పాపం. ద ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ సిన్, బట్ ద సెకండ్ లుక్ ఈజ్ సిన్. మొదట చూస్తాడు, అది పాపం కాదు, కానీ రెండవసారి చూస్తాడు చూడండి, అది పాపం అన్నమాట. ఎవరైనా పొరపాటుని ఏదో వెళ్తే అది చూస్తే ఏం కాదు, రెండోసారి కావాలని చూస్తాడు. అదే దావీదు చేసినటువంటి ఇక్కడ పాపం ఏంటంటే, ద ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ సిన్, ఆ మొదటి చూపు పాపం కాదు, బట్ ద సెకండ్ లుక్ ఈజ్ సిన్, ఆ రెండవసారి చూడాలనుకోవడమే పాపం అన్నమాట. సో ఇలాగ మనకి కొన్ని విషయాలు అనుకోకుండా, ఇప్పుడు ఇక్కడ మనకి రోడ్డు మీద వెళ్తుంటాడు, ఏదో వాల్ పోస్టర్ కనిపించింది అనుకోకుండా, అంతే మన ముందుకు వెళ్ళిపోం, మళ్ళీ ఏం చేస్తాం, ఏంటా అని చెప్పి మనం చూస్తూ ఉంటుంటాం. లేకపోతే ఇలాగ కొన్ని విషయాలు మనకి అట్లా ఫ్లాష్ లాగా వెళ్తుంటాయి, కానీ మనం ఏంటా క్లారిటీ కావాలని వెళ్తాం చూడండి, అక్కడే మనం దాంట్లో పడిపోతుంటాం అనమాట. సో దేమా లోకమును స్నేహించాడు, దేమా చూపు చూసాం, లోతమ్మ గారి చూపు చూసాం, దావీదు గారి చూపు చూసాం. ఇంకా 4వదిగా మనం చూసినట్లయితే ప్రియులరా సౌలు గారి చూపు. 4వదిగా మనం చూసినట్లయితే సౌలు గారి చూపు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపెను. ఇది చాలామంది అనుభవిస్తూనే ఉంటుంటారు. ఇప్పటికీ మిమ్మల్ని చాలామంది విసపు చూపు చూస్తూ ఉంటుంటారు. మీరు డెవలప్ చెందుతుంటేనో, మీరు అభివృద్ధి చెందుతుంటేనో, లేకపోతే మీ జీవితంలో దేవుని కార్యాలు అద్భుతాలు జరుగుతూ ఉంటుంటేనో, మీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతూ ఉంటుంటేనో కదా, చాలామంది విసపు చూపు చూస్తూ ఉంటుంటారు. మీ బిజినెస్ అభివృద్ధి చెందుతున్నా, లేకపోతే మీ యొక్క వివాహం ముందైపోయినా, లేకపోతే మీ జీవితంలో ఏదో ఒక కార్యం మంచిగా జరిగితే చాలామంది మిమ్మల్ని విసపు చూపు చూస్తూ ఉంటుంటారు. కాదంటారా? విసపు చూపు చూస్తూ ఉంటుంటారు చాలామంది. మీరు ఇటువంటి సిచ్యువేషన్ కూడా వెళ్తూ ఉండొచ్చు. ఇప్పుడు అయ్యా, నా అత్త, నా మామ, నా ఇంట్లో నా ఆడబడుసు, లేకపోతే మా తోడుకోడలు, లేకపోతే మా బంధువులు, మా స్నేహితులు, మా కొలీగ్స్ నన్ను విసపు చూపు చూస్తున్నారు. ఎస్ బ్రదర్, కరెక్ట్గానే చెప్పారు, నేను అదే పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి చాలామంది మీరు అంటూ ఉంటుంటారు కదా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించండి, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. కాబట్టి ఇక్కడ సౌలు ఏం చూశాడంటే, శత్రువు అయినటువంటి గొల్లియాతుని చంపినటువంటి దావీదుని బట్టి, తన దండులో ఉన్నటువంటి వీరుని బట్టి ఆనందించాల్సింది పోయి విసపు చూపు నిండిపోయాడు సౌలు గారు. అసూయతో నిండిపోయాడు. తర్వాత ఇతని మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. జీవితాంతం పీడించాడు దురాత్మ వచ్చి. అపవాదికి చోటియకొడి అని బైబిల్ సెలవిస్తుంటే అపవాదికి చోటిచ్చాడు విసపు చూపు ద్వారా. చూసారా, చూపులోంచి కన్ను చూసింది, కాలు కదిలింది, ఇంకా అయిపోయింది జీవితం, అక్కడ సర్వనాశనం. దావీదు గారు అదే చేశాడు. సౌలు గారు కూడా ఏమైంది? అరే, యుద్ధానికి వెళ్ళు బాబు, నువ్వు బాలుడువు, నా కవచం పట్టుకెళ్ళు అని చెప్పి అంత హెల్ప్ చేసి అంత సహాయకుడిగా ఉన్నటువంటి సౌలు గారు ఎప్పుడైతే విజయం సాధించాడో
విషపు చూపు. విజయం సాధించినటువంటి వారి మీద విషపు చూపు చూడటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది అనమాట. అపవాదికి చోటిచ్చినట్లు అనమాట. జాగ్రత్త నా ప్రియమైనటువంటి వారా, అపవాదికి చోటిచ్చాడు. నెంబర్ 1 మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉన్నారు. దేమా చూపు, లోతమ్మ గారి చూపు, దావీదు గారి చూపు, సౌలు గారి చూపు, ఇంకొక 2 చూపులు చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథం మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. ఎవరు ఈయన? ఆకాను గారు చూశారంటే దేన్ని చూశాడు? శపించబడిన దాని వైపు చూశాడు. ఒళ్ళు వంచకుండా, కష్టించి పని చేయకుండా, కష్టార్జితం వ్యర్థం చేయకుండా, ప్రియులు గమనించాలి, 50 తులాల బంగారం, 200 తులాల వెండి, మంచి సీనారు వస్త్రంతో మురిసిపోవచ్చు అనుకున్నాడు. ప్రియులు గమనించాలి, ఆ మురిపెం తీరక ముందే మృత్యువాత పడ్డాడు. జాగ్రత్త, లంచంతో కొన్నటువంటి మంచం నీ శాపంగా మారుతుంది. అమ్మ వింటున్నారా? లంచంతో కొన్నటువంటి మంచం నీకు శాపంగా మారుతుంది. లంచంతో కొన్న మంచం వాడుతున్నారా? చాలా ఇవే ఉంటాయి. కాబట్టి అది శాపంగా మారుతుంది, అది నీకేం ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఆకానే మనకు పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. బైబిల్ గ్రంథంలో శపించబడినటువంటి దాని వైపు చూశాడు. ఒళ్ళొంచలేదు, కష్టపడలేదు, పని చేయలేదు, కష్టార్జితం కూడా ఏం వ్యర్థం చేయలేదు. 50 తులాల బంగారు, 200 తులాల వెండి అంట, మంచి సీనారు వస్త్రం, ఇవన్నీ చూసి మురిసిపోవచ్చు అనుకున్నాడు. ఆ మురుపం తీరక ముందే మృత్యువాత పడ్డాడు. ఉపయోగం ఏంటి? ఏదో సామెత ఉంటుంది లోకంలో, అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఏది అంటుంటారు కదా. అది ఎంత వాస్తవం నాకు తెలియదు, కానీ ఇక్కడ చూసినట్లయితే ఇదే జరిగింది. ఇక్కడ 50 తులాల బంగారం, వెండి, 200 తులాల వెండి, వస్త్రం అన్నీ. కానీ మురిసిపోతా ఉన్నాడు, కానీ ఆ మురిసిపోవచ్చు అనుకున్నాడు, కానీ అయిపోయింది, చచ్చిపోయాడు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి వల్ల, లంచంతో కొన్న మంచం నీకు శాపంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఆకాను చూపు వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అనవసరమైన వాటి వైపు చూడకూడదు. లావైన బోధకాల కంటే ఆరోగ్యవంతమైనటువంటి సన్నన కాలే మేలు కదా. ప్రియులు గమనించాలి, ఏమని ఉంటుందంటే బైబిల్లో, అన్యాయం చేత గొప్ప వచ్చుపడి కంటే నీతితో కూడిన కొంచెమే చాలు కదా. దాన్ని మనకు అర్థం అవ్వేలా చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవచ్చు? లావైన బోధకాలు కంటే ఆరోగ్యవంతమైన సన్నని కాలే మేలు కదా. బోధకాలు చూస్తే చాలా లావు ఉంటుంది, ఎవరైనా సంతోషపడతాడా? నో, చాలా బాధపడతాడు. పైకి చూస్తే చాలా లావుగా ఉంటుంది, కానీ సన్నని కాలు ఆరోగ్యంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మాన చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన మనకు చేసేటువంటి కార్యాలు చాలా బహు ఉన్నతమైనటువంటివి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట మాన చేస్తూ ఉన్నాను. నెక్స్ట్, చివరిగా మనకందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, చాలాసార్లు చదివినటువంటి వ్యక్తి చూపు మనం చూసి ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, సిరియనుడైనటువంటి ఈ నయమాను తీసుకొని వచ్చినటువంటి వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన కానీ యెహోవా జీవంతో నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొనెను. ఇది విషయం. తన గురువు గారు అయినటువంటి గెహాజీ, ప్రియులు గమనించాలి, తన గురువు వైపు ఈ గెహాజీ ఏం చేయాలి? తన గురువు గారు ఎవరు? ఎలీషా గారు. తన గురువు గారు అయినటువంటి ఎలీషా గారి వైపు చూడవలసింది పోయి వెండి బంగారాల వైపు చూశాడు. గురువుకు నమ్మక ద్రోహం తలబెట్టాడు, కుష్టి వ్యాధిని బహుమానంగా పొందాడు. దైవజనుల వద్ద పరిచర్య చేసేటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్త. కడు భక్తి కలిగి సేవ చేయాలి, నమ్మకంగా ఉండాలి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ గెహాజీ గారి చూపు చూసినట్లయితే ఎలాగుందంటండి? చూడాల్సిన దాని వైపు చూడకుండా, గురువుగారి వైపు చూడకుండా ఏం చేశాడు? వెండి బంగారం ఆశ కలిగిందంటాడు. గురువుకు నమ్మక ద్రోహం తలపెట్టాడు, కుష్టి వ్యాధిని బహుమానంగా పొందాడు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. 6 రకాల చూపులు మనం చూస్తూ వచ్చి ఉన్నాం. నెంబర్ 1 ధేమా, నెంబర్ 2
లోతమ్మ గారి చూపు. నెంబర్ 3 దావీదు గారి చూపు. నెంబర్ 4 సౌలు చూపు. నెంబర్ 5 ఆకాన్ గారి చూపు. నెంబర్ 6 చివరిగా గెహాజీ చూపు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి చూపులు మరి మనం కలిగి ఉన్నామనేది మనం పరిశీలన చేసుకుందాం. ఇవి పనికిరానటువంటి చూపులు, ఇవి పనికొచ్చేటువంటివి కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. సామెతలు 22:12 ప్రకారం యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడతాయి, జ్ఞానము గలవారిని కాపాడతాయి. కాబట్టి మన చూపులు ఎట్లా ఉన్నాయి మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.